సాధారణంగా చందనోత్సవంలో అక్కడ ఆలయ సంప్రదాయాలను బట్టి అనాదిగా అక్కడున్న రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఏదో గజపతి సంస్థానానికి సంబంధించిన వారసులే ప్రథమ దర్శనంగా వెళ్ళి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్గా రెండవ దర్శనం ఎండోమెంట్ మినిస్టర్కి, అలాగే తిరుమల తిరుపతి నుంచి వచ్చిన వస్త్రాన్ని మూడో దర్శనం కింద సమర్పిస్తారు. ఈ సంవత్సరం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి సింహాచల లక్ష్మీనరసింహస్వామి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో వెళ్తున్నారు అని అందరూ అనుకున్నారు. ఆయన వెళ్ళలేదు, దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళలేదు, ఎవరో మంత్రిని పంపించి సమర్పించారు. ఓకే, అది వేరే విషయం. అంటే ఈ ప్రభుత్వానికి ఆలయ లాంఛనాల్ని ఎలా జరిపించాలన్న దాని మీద ఏ రకమైన శ్రద్ధ లేదు. ఇన్ని వారాలు జరుగుతున్నా కూడా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచన లేదు. వీళ్ళ ఆలోచన ఎంతసేపు 1,50,000 కోట్లు అప్పు చేసి పట్టుకొచ్చాం. సూపర్ 6లో ఒక్క కార్యక్రమం అమలు చేయలేదు, సూపర్ 7లో దానికి దారి తెన్ను లేదు. దీని మీద ప్రజలు చర్చించుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రోజుకో రకమైన డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం ఇవాళ ఈ మధ్యకాలంలో చూసాం, అమరావతిలో చదరపు అడుగు కన్స్ట్రక్షన్ వాల్యూని రెండింతలు, అంటే ఎక్కడైనా సరే చదరపు అడుగు కన్స్ట్రక్షన్ 2,000 నుంచి 2,500 అంటారు. ఇవాళ అక్కడ 18,600 పైచిలకు అంచనాలు పెంచేసి వేల కోట్లు దోచేసుకోవడానికి ప్రయత్నమే తప్ప, ఇవాళ విశాఖపట్నంలో గజం 1,50,000, 1,00,000 నుంచి 1,50,000 చేసే ప్రాంతంలో భూముల్ని హాస్యాస్పదంగా ఎకరం 99 పైసలకి, ఎకరం ₹1 అన్యక్రాంతం చేస్తూ ఉంటే ఎక్కడ ఈ మీడియా మాఫియా దాని గురించి ఎక్కడన్నా ప్రశ్నించినట్టుగా ఎక్కడన్నా ఏ పేపర్లో చూసామా? అంటే దీంట్లో అందరూ కొమ్మక్కైపోయే పరిస్థితి కనపడుతుందా?